ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం 7వ వచనంలో, నువ్వే భయంకరుడు, నువ్వు కోపపడువేళ నీ సన్నిధి నిలవగలవాడెవడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం నొప్పకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నాను, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను. నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నాను, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవదును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీపైన నాయకులుగా ఉన్నవారి లెక్క అప్పచెప్పవలసి ఉన్న వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మేము విశ్వాసులను మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవేసైనా, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని పెట్టుకోవడం కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. మేము ఎంత భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచేవారుగా, నేను గణపరచేవారుగా శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.